క్యాన్సర్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ మీకు లివర్లో లేకపోతే బ్రెస్ట్లోనో ఇంకో చోట ఓ 3 సెంటీమీటర్ల సిస్ట్ ఉందనుకోండి మీకు మొదట. ఓ నెల తర్వాత 2 నెలల తర్వాత మీరు చూసిన స్కాన్లో ఏంటో అది 4వ 5వ అయింది అని మీరు అన్నారనుకోండి, మీరు విపరీతంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ విషయంలో మీరు ఆందోళన చెందాల్సింది పక్కకి స్ప్రెడ్ అయినప్పుడు. మీకు అర్థమయ్యేటి చెప్పాలంటే, ఒక గెడ్డి వాము ఉందనుకోండి, గెడ్డి వాములో ఇంత నొప్పి దాచాం మనం, లేదా ఇంత నొప్పి ఉంది, లేదా ఇంతే నొప్పి ఉంది. ఇప్పుడు ఆ గెడ్డి వామును తగలేయడానికి ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే 3 ఒకటే. గుర్తుపెట్టుకోండి. ఒక 50 అంతస్తుల బిల్డింగ్ నుంచి 100 కిలోల రాయి వేసినా 10 పైసలు బెల్డ్ వేసినా 2 ఒకేసారి పడతాయి. కానీ చూడటానికి మనకు ఎలా అనిపిస్తుంది, 100 కిలోల రాయి ముందు పడుతుంది అనిపిస్తుంది. అలా కుదరదు. జబ్బులో కూడా, క్యాన్సర్లో కూడా అంతే. మీకు ఒక ఆర్గాన్లో ట్యూమర్ ఉన్నప్పుడు, ట్యూమర్ అంటే క్యాన్సర్ కాదు, గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్ తాలూకు సిమ్టమ్. ఒక ఆర్గాన్లో ఒక ట్యూమర్ ఉన్నప్పుడు ఆ ట్యూమరు ఎంతున్నా అంతున్నా పెద్ద మ్యాటర్ కాదు. సో క్యాన్సరు మీరు ఒక ఆర్గాన్లో విత్ ఆర్గాన్ ఇటు ఇటు మీరు పట్టించుకోవద్దు. అది ఓవరాల్గా సెట్ అవుతుంది. ఎక్కువ మందిలో అలా పెరగదు. ఒకవేళ పెరిగినా దానికి కారణం మీరే అయి ఉంటారు. ఒకవేళ తగ్గినా, అది పెరిగినా, క్యాన్సర్ 6 నెలల్లో 0 అయిందన్నా 6 నెలల్లో పెరిగిందన్నా దానికి పూర్తి బాధ్యత మీదే.